మనీ మెడిటేషన్ వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మనం మనీ మెడిటేషన్ చేయడం వల్ల మనీ గురించి మనలో ఉన్నటువంటి నెగెటివ్ థాట్స్ అనేవి క్లియర్ అవుతాయి. మన సబ్కాన్షియస్ మైండ్లో అబండెన్స్ ఫీలింగ్ అనేది బిల్డ్ అవుతుంది. అబండెన్స్ మైండ్ సెట్ని కలిగి ఉంటాం మనం. ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది, మనలో ఉన్న భయం అనేది పూర్తిగా తొలగిపోతుంది. బెటర్ మనీ ఆపర్చునిటీస్ అనేవి అట్రాక్ట్ చేసుకునే పవర్ మనకు వస్తుంది. మనీ ఆపర్చునిటీస్ అనేవి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాయి. ప్రతిరోజు కూడా మనీ మెడిటేషన్ చేయడం వల్ల ఎలాంటి ఆపర్చునిటీస్ అయితే మనకు వస్తాయో వాటిని మనం చక్కగా యూజ్ చేసుకోవడం వల్ల ఎన్నో రకాలుగా ఎన్నో వేస్లో మనం డబ్బుని పొందగలుగుతాం. మనం వెల్త్కి యోగ్యత కలిగి ఉన్నాము అనే మైండ్ సెట్ మనలో డెవలప్ అవుతుంది. ఎందుకంటే డబ్బు సంపాదించే అర్హత నాకు లేదేమో, నా దగ్గర డబ్బు నిలబడట్లేదు ఎంత సంపాదించినా అని మనలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్స్ అనేవి ఈ మనీ మెడిటేషన్ ప్రతిరోజు చేయడం వల్ల తొలగిపోతుంది. మనీతో ఉన్న రిలేషన్షిప్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. స్పెండింగ్ అండ్ రిసీవింగ్పై కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. డబ్బు ఖర్చు పెట్టాలన్న భయం ఉండదు. పొందిన డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనకు చక్కగా తెలుస్తుంది. గ్రాటిట్యూడ్ మరియు ఫైనాన్షియల్ గోల్స్పై ఫోకస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే పాజిటివ్గా మనీ మైండ్ సెట్ని కలిగి ఉంటాము. మనీతో పాజిటివ్ మైండ్ సెట్ మనం కలిగి ఉంటాము. మనీ గురించి పాజిటివ్ మైండ్ సెట్ వల్ల సక్సెస్ అండ్ ప్రాస్పరిటీ అనేది మన లైఫ్లోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు మనీ మెడిటేషన్ చేయడం అలవాటుగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.